బీఆర్ఎస్ పడిపోతుంది. రామచంద్రరావు మాట్లాడుతున్నారు అన్నమాట. 3 ఫీట్ల రేవంత్, 30 ఫీట్ల డైలాగులు. ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారు. పంచాయతీలో మాది తిరుగులేని విజయం. భువనగిరిలో సర్పంచుల సభలో కేటీఆర్. రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పంచాయతీలు దక్కించుకుందని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన విస్పష్టమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని, 3/2 సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ నరసింహ, సీతక్కలతో కలిసి ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. ఇక్కడ అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందో ఏందనేది మనం చూసాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గ్లోబల్ సమిట్ అంశాలు చాలా ఉన్నాయి. గ్లోబల్ సమిట్లో వచ్చిన పెట్టుబడులు ఎంతవరకు నిజాలు, ఏ సంస్థలు ఎందుకు పెట్టుబడి పెట్టాయి, కేవలం ఎంఓఈలనా, డిపిఆర్లు ఏమైనా జరిగినాయా, అసలు ప్రధానంగా డిపిఆర్ జరిగితే అది కన్ఫర్మేషన్. కేవలం ఎంఓఏలు అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆ ఎంఓఏలు పెద్ద విషయం కాదు. మరి ఎంఓఏలు మాత్రమే పరిమితం అయిందా అనేది దాని మీద వీటి మీద క్లారిటీ ఇవ్వాల్సింది. అలాగే ఫుట్బాల్ మ్యాచ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, అలాగే రేవంత్ రెడ్డికి. ప్రధానంగా కేవలం వాళ్ళ సొంత ఫ్యామిలీ కోసమే ఈ మ్యాచ్ ఆడిండు అనేది చెప్తా ఉన్నారు. మరి ఈ వీటి మీద కదా మనం ఫస్ట్ క్లారిటీ ఇవ్వాల్సింది. వీటి మీద పోనీ 10 మంది ఎమ్మెల్యేల మీద ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తాడేమో అంటే అదే పాట వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారంట. మరి గాంధీ భవన్లో బీఆర్ఎస్ భవన్లో కదా వాళ్ళు ఉండాలి. మరి బీఆర్ఎస్ భవన్లో కదా వాళ్ళు ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది పాపం ఈడ ముఖ్యమంత్రి మీరు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారన్నాక మరి ఇప్పుడు జంప్ అయిన ఎమ్మెల్యేలు మరి ఎటు పోవాలి? ఇప్పుడు అంటే కాంగ్రెస్లో కూడా లేనట్టే వాళ్ళు.